హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ 2024-25 తెలంగాణకు సంబంధించి మెరిట్ లిస్ట్ అంటే లోకల్ డిస్ప్లే మెరిట్ లిస్ట్ అయితే వచ్చింది. సో ఈ డిస్ప్లే లిస్టు 2023 డిస్ప్లే లిస్ట్తో కంపేర్ చేస్తే ఎన్ని మార్క్స్ పెరిగాయి అనే ఒక వీడియో అయితే నేను మార్నింగ్ చేశాను. సో ఇప్పుడు ప్రతి కేటగిరీ కట్ ఆఫ్ 2023 వర్సెస్ 24కి ఎంతలా పెరిగిందో చూద్దాం. సో అది ఇది ఎలా కంపేర్ చేస్తామంటే అప్పుడు కూడా సేమ్ ఇదే డిస్ప్లే మెరిట్ లిస్ట్ అండ్ ఇప్పుడు కూడా ఇదే డిస్ప్లే మెరిట్ లిస్ట్, రెండు సేమ్ కంపారిజన్. అండ్ అప్పటి కట్ ఆఫ్స్కి ఎంత ర్యాంక్ ఉంది అండ్ అదే ర్యాంక్కి ఇప్పుడు ఎన్ని మార్క్స్ ఉన్నాయి అండ్ ఇప్పుడు రాబోతున్న కొత్త కాలేజీలు ఏంటి అండ్ తెలంగాణ స్టూడెంట్స్కి అడ్వాంటేజ్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా నేను చెప్తాను. సో ఎంతో వర్క్ చేసి వీడియో చేస్తుంటాం, ఆషామాషిగా చేసేది కాదు. మీ వంతుగా మీరైతే ఒక లైక్ చేయండి అండ్ ఇంకా ఇంపార్టెంట్ కౌన్సిలింగ్ ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కౌన్సిలింగ్లో ఇబ్బందులు ఉన్నాయనుకుంటే, మీకు కౌన్సిలింగ్లో ఎలాంటి హెల్ప్ కావాలంటే డిస్క్రిప్షన్లో మన నెంబర్ ఉంటుంది, ఓన్లీ వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా మనం చూసినట్లయితే ఎలా ఉంటుంది కట్ ఆఫ్ అని చూసే ముందు తెలంగాణలో కొన్ని కొత్త కాలేజెస్ అయితే రాబోతున్నాయి అండ్ నాన్ లోకల్ సీట్స్ చాలా వరకు యాడ్ కాబోతున్నాయి. సో కట్ ఆఫ్స్ దీనివల్ల చాలా సేఫ్ అని చెప్పొచ్చు తెలంగాణ వాళ్ళకి, కొద్దిగా అయినా రిలాక్స్ ఏపీతో పోలిస్తే. సో ఫస్ట్ మనం చూసినట్లయితే ఓసీ 452 2023లో కట్ ఆఫ్. అప్పుడు డిస్ప్లే లిస్ట్‌లో అది 4282 ర్యాంక్. అదే ర్యాంక్ దగ్గర ఈసారి డిస్ప్లే లిస్ట్ చూస్తే 502 మార్క్స్ ఉన్నాయి. అంటే నేను ఇదే కట్ ఆఫ్ అవుతుంది, వీళ్ళకొచ్చేస్తుంది, మిగతా వాళ్ళకి రాదు అని చెప్పట్లేదు. ఆ కంపారిజన్ అండ్ ఇంత అరౌండ్ ఉండే అవకాశం కూడా ఉంది. మనం చెప్పే ఇప్పుడు ఎలా కట్ ఆఫ్స్ ఉండేదో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇంతకంటే కాస్త తక్కువ కూడా రావచ్చు. పెరిగే సీట్లను బట్టి, నాన్ లోకల్ కేటగిరీస్‌ని బట్టి తక్కువ కూడా రావచ్చు. అండ్ ఈసారి మనం చూస్తే ఓపెన్‌లో 490-495 కాస్త సేఫ్ అని మన నీట్ హ్యాండ్ ఛానల్ తరపున మనమైతే భావిస్తున్నాం. 490-495. అదేవిధంగా ప్రతి కేటగిరీ నేను ఓన్లీ ఎక్స్‌పెక్టెడ్ చెప్తాను, మిగతావి మీరు చూడండి. బీసీఏ 425-430 సేఫ్ స్కోర్‌గా ఉండే అవకాశాలైతే ఉన్నాయి. మిగతా వాళ్ళకి రాదని కాదు, ముందే చెప్తున్నాను. కాస్త తగ్గొచ్చు, కాస్త పెరగొచ్చు. అండ్ మనం చెప్పేదాని చుట్టూ ఉంటుందని మన యొక్క ఒపీనియన్. అండ్ బీసీబీ చూస్తే 475-480 అండ్ బీసీసీ చూస్తే 420-425, బీసీడీ 475-480 అండ్ బీసీఈ 475-480 అండ్ అదేవిధంగా ఎస్సీ 435-440, ఎస్టీ 445-450. సో ఈ విధంగా మనకైతే ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్స్ ఉండే అవకాశాలైతే కనిపిస్తున్నాయి మొత్తానికి. అండ్ ఇంకా క్లియర్ అనాలిసిస్‌తోని మనకు నెక్స్ట్ మెరిట్ లిస్ట్ రాబోతున్నాయి, నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. అన్నిటి కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.